దోపిడీ దొంగల ముఠా రూటు మార్చింది. ట్రైన్లలోనూ దోపిడీలకు పాల్పడుతున్న ముఠా ఏకంగా సిగ్నలింగ్ వ్యవస్థని ట్యాంపరింగ్ చేసింది. ఒక ట్రైన్లో దోపిడీకి వీలు పడకపోవడంతో మరో ట్రైన్లో దోపిడీకి ప్రయత్నించింది. ప్రయాణికులు కేకలు పెట్టడంతో అక్కడి నుంచి పరారైంది దోపిడీ ముఠా. సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసి వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలను రిస్క్లో పెట్టారు కేటుగాళ్లు. ట్యాంపరింగ్ జరిగిన సమయంలో ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ఊహించని విధంగా నష్టం ఉండేది. నెల్లూరు జిల్లాలో దోపిడీ దొంగల ముఠా రెచ్చిపోయింది. ఏకంగా రైల్వే సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేసి దొంగతనాలకు పాల్పడింది. మంగళవారం రాత్రి 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో అల్లూరు రోడ్డు హోమ్ సిగ్నల్ను దుండగులు ట్యాంపరింగ్ చేశారు. జంక్షన్ బాక్స్లో వైర్ కట్ చేశారు. దీంతో ఎల్లో కలర్ లైట్ వెలగడంతో రాత్రి 11 గంటల 13 నిమిషాలకు హౌరా బెంగళూరు రైల్ నిదానంగా సిగ్నల్ను దాటింది. సిగ్నల్ చూసి లోకో పైలట్ బ్రేక్లు వేసినప్పటికీ 3 నిమిషాల తర్వాత అది అల్లూరు రోడ్ స్టేషన్లో ఆగింది. 11:29కి గ్రీన్ సిగ్నల్ పడడంతో హౌరా బెంగళూరు ఎక్స్ప్రెస్ ముందుకు కదిలింది. దీంతో దొంగల తొలి ప్రయత్నం విఫలమైంది. అయితే దుండగులు మరో ట్రైన్ ఆపేందుకు సిగ్నల్ ట్యాంపరింగ్ చేశారు. చండీగఢ్ మధుర ఎక్స్ప్రెస్ రైలుకు సిగ్నల్ కనబడకుండా చేయడంతో ఆ ట్రైన్ కూడా ఆగిపోయింది. దీంతో అప్పటికే రైల్లో ఉన్న ముగ్గురితో పాటు బయట ఉన్న 2 స్లీపర్ కోచ్లోకి వెళ్లారు. ప్రయాణికుల నుంచి 30 గ్రాముల బంగారం, మరో మహిళ నుంచి బ్యాగ్ దోచుకున్నారు. ప్రయాణికులు అప్రమత్తమై కేకలేయడంతో అక్కడి నుంచి దుండగులు పారిపోయారు. యూపీ, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు ఎక్కువగా రైళ్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నట్టు చెబుతున్నారు పోలీసులు. ప్రయాణికులు కాస్త అజాగ్రత్తతో ఉన్నా, నిద్రలోకి జారుకున్నా వెంటనే చోరీ చేసి పరారవుతున్నారు. విజయవాడ జంక్షన్ పరిధిలో సెల్ ఫోన్లు, ఇతర సామాగ్రి పోగొట్టుకుంటున్నామంటూ రోజు 15 నుంచి 20 మంది పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నెల్లూరు, కావలి ఆర్పీఎఫ్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలోని జంక్షన్ బాక్సుల్లో ఉన్న హిడెన్ కెమెరాల్లో రైల్వే ట్రాక్ సమీపంలో 2 దుండగులు ఉన్నట్టు నమోదైందని చెబుతున్నారు. సిగ్నల్ను ట్యాంపరింగ్ చేయడం, జంక్షన్ బాక్సులోని వైర్లను కట్ చేసిన తీరు చూస్తే రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ మీద అవగాహన ఉన్న వాళ్లే చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు రైల్వే పోలీసులు. జంక్షన్ బాక్స్ దగ్గర పెట్టేసి పెడితే ఆ సిగ్నల్ పాయింట్ దగ్గర ఆ ట్రైన్ కొద్దిగా స్లో అవుతుంది. అంటే ఆ సిగ్నల్ జంప్ అయ్యి గ్రీన్ సిగ్నల్ టు ఎల్లో, ఎల్లో టు రెడ్ సిగ్నల్కి కావచ్చు. అప్పుడు ట్రైన్ స్లో అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బయట ఉండే బ్యాచ్ మాట్లాడుకొని లోపల ఈ స్లీపర్ కోచ్, మామూలు స్లీపర్ కోచెస్లో ఆర్డినరీ ప్యాసింజర్స్ దగ్గర ఆ చైన్ స్నాచింగ్ అటెంప్ట్ చేస్తారు. దీంట్లో భాగంగా ఇప్పుడు ఈ ట్రైన్ ఒకటి హౌరా టు బెంగళూరు పాస్ అయింది. అల్లూరు, ఉలవపాడు ఆ మధ్యలో ట్రైన్ కిలోమీటర్ నెంబర్ 202 దాని దగ్గర ఆ వైర్ జంక్షన్ బాక్స్ దగ్గర వైర్ కట్ చేయడం జరిగింది అఫెండర్స్. దాంతో ఆ ట్రైన్ స్లో కావడం జరిగింది. దాంట్లో బయట లోపల ఒక 2 చైన్ స్నాచింగ్ అటెంప్ట్స్ జరిగాయి. ఒక లేడీ నుంచి ఒక 10 గ్రాములు, ఇంకొక లేడీ నుంచి ఒక 20 గ్రామ్స్ చైన్. దాంతోపాటు ఇంకొక బ్యాగ్ థెఫ్ట్ అంటే